రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అరాచక అక్రమాలను చెత్త ఊడ్చినట్టు ఊడ్చి అవినీతిని ఎండగడతామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక డిలక్స్ సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు రోడ్డు మీద పేరుకుపోయిన చెత్తను ఊడుస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని కోల్పోతాననే భయంతో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించారని గోరంట్ల మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ నుండి ప్రజలను కాపాడవలసిన అవసరం ఉందన్నారు. అందుకనే చెత్తను ఊడ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ రోజున ఈ పరమ లేఖి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్య హక్కులు హరిస్తుంది కనుకనే పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తుంది కనుకనే ఈ చెత్త పోవాలి, ఈ మురికి కోపంతో కంపులేసిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంట. ఈ చెత్త ప్రభుత్వాన్ని సాగనంపాలన్న ఉద్దేశంతో చెత్త పోరాటం మొదలుపెట్టారు. మేము చెబుతున్నాం, త్వరలోనే యాక్షన్ ప్లాన్ వస్తుంది. రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వదిలించడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూర్చుని ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి, తప్పుడు కేసులు ఎదుర్కోవాలి, ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి. ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, రాకుండా ప్రభుత్వం అణచివేస్తోంది. 144 సెక్షన్, 30 సెక్షన్ హౌస్ అరెస్టులు అని చెప్పి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దాని మీద అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేసి హక్కులు కాపాడుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెబుతాం. ఇప్పటికే పతనమైపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట అవినీతి అక్రమాలతో కొనసాగుతూ ఉంది. ఇంకా 4-5 నెలల్లో ఈయన పతనం ఖాయం. ఈయన ఎక్కడికి వెళ్ళక పారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలది. తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించారు. అందుకనే చెత్తను ఊడ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ రోజున ఈ పరమ లేఖి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్య హక్కులు హరిస్తుంది కనుకనే పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తుంది కనుకనే ఈ చెత్త పోవాలి, ఈ మురికి కోపంతో కంపులేసిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంట. ఈ చెత్త ప్రభుత్వాన్ని సాగనంపాలన్న ఉద్దేశంతో చెత్త పోరాటం మొదలుపెట్టారు. మేము చెబుతున్నాం, త్వరలోనే యాక్షన్ ప్లాన్ వస్తుంది. రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వదిలించడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూర్చుని ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఏ విధంగా ఎదుర్కోవాలి, తప్పుడు కేసులు ఎదుర్కోవాలి, ప్రజల్లో భయాన్ని పోగొట్టాలి. ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, రాకుండా ప్రభుత్వం అణచివేస్తోంది. 144 సెక్షన్, 30 సెక్షన్ హౌస్ అరెస్టులు అని చెప్పి